Hi guys, welcome back to our channel Career Point. TSPSC, APPSC, Groups, Junior Assistant Computer Assistant Exams की ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 48 అయితే చూద్దామండి. ఇంతవరకు అందించిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫ్రీగా వాచ్ చేయవచ్చు. అండ్ అలాగే చాలామంది పీడిఎఫ్ కావాలి అని కామెంట్ చేస్తున్నారు. సో కామెంట్ చేసిన వాళ్ళకైతే సెండ్ చేస్తానండి. సో ఈ క్లాస్లో మనం చూడబోయే టాపిక్ వచ్చేసి పాలిమర్లు, అనువర్తనాలు. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. పాలిమర్లో పునరావృతమయ్యే నిర్మాణాత్మక యూనిట్లను ఏమంటారు? పాలిమర్లో పునరావృతమయ్యే నిర్మాణాత్మక యూనిట్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మోనోమర్ అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సహజ పాలిమర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అనగా స్టార్చ్, ఉన్ని, పత్తి. సహజ పాలిమర్కు ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సహజ పాలిమర్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నైలాన్. నెక్స్ట్, క్రింది వాటిలో కృత్రిమ పాలిమర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాలిథిన్ పాలిథిన్ బేక్లైట్. కృత్రిమ పాలిమర్కు ఇవి 2 ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఫిల్లర్లు, ప్లాస్టిసైజర్లు, రంగులు, స్టెరిలైజర్లు కలిపిన పాలిమర్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్లాస్టిక్లు అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? ఇచ్చినవన్నీ ఒక్కసారి చదివేసి చూద్దాం. కర్బన పాలిమర్ పాలివినైల్ క్లోరైడ్, మూలక పాలిమర్ సిలికోన్, సహజ పాలిమర్ ప్రోటీన్లు, కృత్రిమ పాలిమర్ సెల్యులోజ్. సరి అయిన ఆన్సర్ ఆప్షన్ 4 సరిగా జతపరచనిది కృత్రిమ పాలిమర్ సెల్యులోజ్. ఇది సరి అయిన మ్యాచింగ్ కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయింది ఏది? ఇచ్చినవి ఒకసారి చూసేద్దాం. బలమైన సాగే గుణం, రబ్బర్ లాంటి స్థితిస్థాపక కలిగిన పాలిమర్ను ఎలాస్టోమర్లు అంటారు. అధిక తనన సామర్థ్యం కలిగి పొడవైన తీగ లాంటి పదార్థాలను ఏర్పరిచే పాలిమర్లను పోగులు అంటారు. సో సరి అయిన ఆన్సర్ ఆప్షన్ 1 and 2 అనగా ఇచ్చిన 2 కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అకర్బన పాలిమర్ ఏది? మూలక పాలిమర్ అని కూడా చెప్పవచ్చు అకర్బన పాలిమర్లను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిలికోన్ రబ్బరు. క్రింది వాటిలో అంటే సిలికోన్ రబ్బరు ఇక్కడ ఇచ్చిన వాటిల్లోకెల్లా అకర్బన పాలిమర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విద్యుత్ తీగలపై విద్యుత్ బంధకంగా కోటింగ్కు ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పాలిథిన్. నెక్స్ట్, వేడి చేస్తే మెత్తగా అయ్యి ఏ ఆకారంలోకైనా మారి చల్లారిస్తే గట్టిపడి ఆ ఆకారాన్ని నిలుపుకునే పాలిమర్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 థర్మోప్లాస్టిక్ పాలిమర్ అంటారు. నెక్స్ట్, వేడి చేస్తే రసాయన మార్పులు చెంది గట్టిపడి తిరిగి ఉపయోగించలేని పాలిమర్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణ దృఢ పాలిమర్ అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్ పాలిమర్కు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అనగా పాలిథిన్, పాలివినైల్ క్లోరైడ్. నెక్స్ట్, క్రింది వాటిలో ఉష్ణ దృఢ పాలిమర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 యూరియా ఫార్మాల్డిహైడ్ రెజిన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయింది ఏది? సో ఇచ్చినవి ఒక్కసారి చూసిద్దాం. ఒకే రకమైన మోనోమర్ల నుంచి ఏర్పడిన సంకలన పాలిమర్లను సజాతీయ పాలిమర్లు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు మోనోమర్ల నుంచి ఏర్పడిన సంకలన పాలిమర్లను సహపాలిమర్లు అంటారు. సో మరి ఇక్కడ సరి అయిన ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3
రెండు కూడా ఇక్కడ ఇచ్చిన వాటిలో రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ చేతి సంచుల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాలిథిన్. నెక్స్ట్, ఈథీన్ అనే మోనోమర్ను పాలిమరీకరణం చెందించి పాలిథిన్ అనే పాలిమర్ను తయారు చేస్తారు. ఈథీన్ రసాయన ఫార్ములా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 C2H4. నెక్స్ట్, టెఫ్లాన్ పాలిమర్ రసాయన నామం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 పాలిటెట్రాఫ్లోరోఈథీన్. నెక్స్ట్, నీటిపారుదల పైపుల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాలివినైల్ క్లోరైడ్. నెక్స్ట్, సహజ రబ్బర్ రసాయన నామం ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 పాలిఐసోప్రిన్గా చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పాలియస్టర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 టెరిలిన్. నెక్స్ట్, క్రింది వాటిలో జీవ పాలిమర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అనగా న్యూక్లిక్ ఆమ్లాలు, ప్రోటీన్లు, సెల్యులోజ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కృత్రిమ సిల్క్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 రేయాన్. నెక్స్ట్ వన్, సురక్షిత కళ్ళజోళ్ళ తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాలీకార్బోనేట్. నెక్స్ట్ వన్, శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయడానికి ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పాలీలాక్టిక్ ఆమ్లము. నెక్స్ట్, విరిగిపోని పింగాణీ పాత్రలను ఏ పాలిమర్తో తయారు చేస్తారు? విరిగిపోనటువంటి పింగాణీ పాత్రలను ఏ పాలిమర్తో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 మెలమైన్ ఫార్మాల్డిహైడ్ రెజిన్తో తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సంకలన పాలిమర్లకు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనగా పాలివినైల్ క్లోరైడ్, పాలిథిన్, టెఫ్లాన్. ఇవి మూడు కూడా సంకలన పాలిమర్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో కృత్రిమ రబ్బర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అనగా బ్యూనా ఎస్, బ్యూనా ఎన్, నియోప్రిన్. నెక్స్ట్, క్రింది వాటిలో వ్యతస్థ బంధి పాలిమర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బేకలైట్. నెక్స్ట్, సెల్యులోజ్ అనే పాలిమర్లో ఉండే మోనోమర్ యూనిట్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 డి గ్లూకోజ్. నెక్స్ట్ వన్, కూల్ డ్రింక్స్ బాటిల్ తయారీలో సాధారణంగా ఉపయోగించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాలిఎథిలీన్ టెరిఫ్థాలేట్ పిఈటి. పాలిఎథిలీన్ టెరిఫ్థాలేట్ పిఈటి. నెక్స్ట్, క్రింది వాటిలో జీవోక్షయీకృత పాలిమర్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అనగా పాలిగ్లైకాలిక్ ఆమ్లం, పాలిలాక్టిక్ ఆమ్లం, పాలిహైడ్రాక్సీ ఆల్కనోయేట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నైలాన్ పేదవాడి పట్టు. ఇది సరిగా జతపరచనిది. సో మరి జతపరిచినవి ఏవి చూద్దాం. పెక్సిగ్లాస్ పాలిమిథైల్ మిథాక్సిలేట్, పెక్సిగ్లాస్ పాలిమిథైల్ మిథాక్రిలేట్, అలాగే రేయాన్ సెల్యులోజ్ ఉత్పన్నము, ఎక్రిలాన్ ఎక్రైలోనైట్రైల్. ఇవి మూడు కూడా ఇక్కడ సరిగా జతపరచనివి అంటే నైలాన్ పేదవాడి పట్టు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో పాలిఎమైడ్కు ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనగా నైలాన్ 6, 6. పాలిఎమైడ్కు ఉదాహరణలు ఇవి రెండు.
నెక్స్ట్ క్రింది వాటిలో పోగులను ఏర్పరిచే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనగా టెరిలిన్, నైలాన్ 6. నెక్స్ట్ రేడియో టెలివిజన్ క్యాబినెట్ల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాలీస్టైరిన్. నెక్స్ట్ గాజు ధర్మాలను పోలి గాజుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ప్లాస్టిక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పాలిమిథైల్ మిథాక్రిలేట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏది? చూద్దాం ఇచ్చినవన్నీ కూడా ఒకసారి. సిలికోన్ ద్రవాలను హైడ్రాలిక్ ద్రవాలుగా ఉపయోగిస్తారు. సిలికోన్ గ్రీజ్లను విమానాల్లో కందెనలుగా వినియోగిస్తారు. సిలికోన్ రబ్బర్లను విద్యుత్ పరికరాల్లో విద్యుత్ బంధకంగా ఉపయోగిస్తారు. సిలికోన్ పాలిమర్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. సో మరి సరికానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 సిలికోన్ పాలిమర్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు అనేది సరికానిది. సో మరి సరి అయినవేంటి? ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ తొడుగులు అంటే గ్లౌజ్. గ్లౌజ్ హోస్ పైపుల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? తొడుగులు హోస్ పైపుల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్యూనా ఎన్. నెక్స్ట్ క్రింది వాటిలో కృత్రిమ రబ్బరు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనగా పాలీక్లోరోప్రిన్, బ్యూనా ఎన్. నెక్స్ట్ టూత్ బ్రష్ కుచ్చుల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నైలాన్ 6. నెక్స్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కెవ్లార్. నెక్స్ట్ క్రింది ఏ మోనోమర్ల నుంచి బేకలైట్ను తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఫినాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ టెర్లిన్ లేదా డెక్రాన్ తయారీలో ఏ మోనోమర్లను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ టెరిఫ్థాలిక్ ఆమ్లము. టెరిలిన్ లేదా డెక్రాన్ తయారీలో ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ టెరిఫ్థాలిక్ ఆమ్లం మోనోమర్లను ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలి అనుకున్నవారు క్లాస్ అయిపోగానే కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి క్లాసెస్ మరిన్ని వాచ్ చేయడానికి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.